మీరు గర్భవతిగా ఉన్నారా? మూత్రం వెళ్ళేటప్పుడు మంటగా లేదా నొప్పిగా ఉందా? అయితే నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మీ శ్రావణి, ఎంఎస్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజిస్ట్. గర్భధారణ సమయంలో మూత్రాన్ని మూత్రపిండాల నుంచి మూత్రాశయంకు తీసుకెళ్లేటువంటి యురేటర్స్ కాస్త హార్మోన్ ప్రభావం వల్ల వెడల్పుగా మారుతాయి మరియు పెరుగుతున్న గర్భాశయము యురేటర్స్ పైన ఒత్తిడి కలిగించవచ్చు. దీనివల్ల మూత్ర ప్రవాహం కాస్త నెమ్మదించి మూత్రంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా సాధారణమైన విషయం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, మూత్రం వెళ్ళినప్పుడు మంటగా లేదా నొప్పిగా ఉండడము, తరచుగా మూత్రం రావడము, వెంటనే మూత్రం వెళ్ళాలనిపించడము, లేదా మూత్రంలో రక్తం కనిపించడము, లేదా పొత్తి కడుపులో నొప్పిగా ఉండడము. మరి ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలి మేడం అంటారా? పై లక్షణాలతో పాటు జ్వరం ఉన్నా, చలిగా ఉన్న, వాంతులు లేదా వెన్ను భాగంలో నొప్పిగా ఉన్నట్లయితే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కిడ్నీలకు చేరి ఉండొచ్చు అని సంకేతాలు కావచ్చు. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు యూరిన్కి వెళ్ళేటప్పుడు మంటగా ఉందంటే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే మీరు మీ డాక్టర్ని సంప్రదించి సరైన టెస్టులు మరియు చికిత్స పొందడం వల్ల మీ ఆరోగ్యం మరియు మీ బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. థ్యాంక్ యూ.